So hello అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. దిస్ ఇస్ శ్రద్ధ. ఈరోజు యాక్చువల్గా న్యూ మూన్ ఎనర్జీస్ ప్రకారం మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్, మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో చెక్ చేద్దాం. సో స్టార్టింగ్ విత్ మీ పర్సన్ ఎనర్జీస్. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. ప్లీజ్ డూ కీప్ ఇట్ ఇన్ మైండ్. దీంట్లో కొన్ని పాయింట్స్ మీకు రెజొనేట్ అవుతాయి, కొన్ని పాయింట్స్ మీకు రెజొనేట్ అవ్వవు. ఓకే, ఒక్కొక్కరికి అన్ని పాయింట్స్ కూడా రెజొనేట్ అవ్వచ్చు. సో జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్. ఓకే, కింగ్ ఆఫ్ కప్స్, టవర్, హై ప్రీస్టెస్. సో మీ పర్సన్ రెడీగా ఉన్నారు. ఇప్పుడు మీ పైన ఉన్న ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అన్నీ హైడ్ చేస్తూ వచ్చిన ఈ పర్సన్ ఇప్పుడు తనంతట తానే ఓపెన్ అప్ అయి తన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని అన్నీ మీకు చెప్పడం స్టార్ట్ చేస్తారు. బట్ సడన్లీ ఏంటి ఇంత డిఫరెన్స్ అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఇది ఒక డివైన్ టైమింగ్. వై? బికాజ్ ఇట్స్ ఎ డివైన్ కనెక్షన్. మీ ఇద్దరి మధ్య ఉన్నది ఒక డివైన్ కనెక్షన్. డివైన్ masculine, డివైన్ feminine energies maybe. సో నౌ మేబీ రీసెంట్ పాస్ట్లో ఈ పర్సన్ మీ ప్రపోజల్ని కానీ యాక్సెప్ట్ చేయకుండా ఒక నాన్ కమిటల్ ఎనర్జీలో కనుక ఉన్నట్టయితే, అండ్ తనకి కూడా, అంటే మీ పర్సన్కి కూడా మీకు కమిట్ అవ్వాలని, మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయాలని ఉండేది. కానీ ఈ పర్సన్కి బట్ దిస్ పర్సన్ ఈజ్ సమ్వాట్ ఏమంటారంటే దాన్ని, ఏ డెసిషన్ కూడా త్వరగా తీసుకోలేరు. ఆ టైప్ ఎనర్జీ ఈ పర్సన్ది. ఓకే, సో నౌ దే ఆర్ రెడీ. ఇప్పుడు ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. మేబీ డ్యూ టు సమ్ సిచ్యువేషన్స్ ఇన్ దేర్ లైఫ్. తన లైఫ్లో ఏదో కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్. మీరు ఈ పర్సన్కి కమిట్ అయినప్పుడు కానీ, కమిట్మెంట్ కోసం మాట్లాడినప్పుడు కానీ పాస్ట్లో ఈ పర్సన్ రిజెక్ట్ చేసి ఉండొచ్చు అవన్నీ, లేదా పోస్ట్పోన్ చేసి ఉండొచ్చు, లేదా కంప్లీట్గా రెస్పాండ్ అవ్వకపోయి కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ పర్సనే మీకు కమిట్మెంట్ కోసం మాట్లాడతారు మీతో అండ్ ప్రపోజ్ చేస్తారు. టాకింగ్ టర్మ్స్ నుండి మళ్ళీ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. కానీ మీకు చాలా డౌట్స్ అనేవి రైజ్ అవుతాయి ఈ రిలేషన్షిప్ పైన అండ్ మీ పర్సన్ పైన కూడా. మీరు చాలా డౌట్ఫుల్గా ఉంటారు, కానీ అదంతా వేస్ట్. ఈ పర్సన్ చాలా జెన్యూన్గా వస్తున్నారు మీ దగ్గరికి. ఈ పర్సన్ ఏం చెప్పినా కూడా జెన్యూన్ వర్డ్స్ వస్తాయి ఈ పర్సన్ దగ్గర నుండి. ఓకే, ఈ సెకండ్ ఛాన్సే ఫైనల్ ఛాన్స్ ఈ పర్సన్కి మీతో కమిట్ అవ్వడానికి అని ఈ పర్సన్కి తెలుసు. సో నౌ దే ఆర్ కమింగ్ క్లీన్. బట్ ఎందుకు మీతో ఇంత సెపరేషన్లో ఉన్నారు అని అంటే, తన లైఫ్ బాగాలేదు, మీ పర్సన్ లైఫ్ బాగాలేదు. లాట్ ఆఫ్ ప్రాబ్లమ్, చైల్డ్హుడ్ ట్రామా, రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్, ఇవన్నీ కూడా హ్యాండిల్ చేస్తూ వచ్చారు. ఆ టైంలో ఈ కమిట్మెంట్, ఈ లవ్, ఇదంతా అంటే మీ పర్సన్ వల్ల అయ్యే పని కాదు. సో అలా పక్కన పెట్టేశారు మీ ప్రపోజల్ని అండ్ మిమ్మల్ని కూడా. నో కాంటాక్ట్లో ఉన్నారు అని అంటే దానికి రీజన్ అది. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సన్ ప్రే చేస్తున్నారు ఎవరి కోసం అంటే మీకోసం. మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా ఇవ్వమని ప్రే చేస్తున్నారు. డైలీ ప్రేయర్స్లో ఈ పర్సన్ మిమ్మల్ని తనకి లైఫ్ పార్ట్నర్గా ఇవ్వమని ప్రే చేస్తున్నారు అండ్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఓకే, మీరు పాస్ట్లో ఏదైనా మెసేజ్ చేసి మీ పర్సన్ దానికి రిప్లై ఇవ్వకుండా కనుక వదిలేస్తుంటే, ఆ మెసేజ్కి రిప్లై ఇచ్చి ఇప్పుడు అక్కడ నుంచి కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. అది చాలా ఒక ఎమోషనల్ మెసేజ్ వస్తుంది ఇక్కడ మీ పర్సన్ దగ్గర నుండి. దట్ ఎమోషనల్ మెసేజ్ ఎలా ఉంటుంది అని అంటే, మీరు అడిగిన దానికంటే, మీరు మామూలుగా క్యాజువల్గా ఏదైనా అడిగినా కూడా దానికి ఒక ఎమోషనల్ రిప్లై ఇస్తారు. విదిన్ నెక్స్ట్ 48 hours ఇది జరగచ్చు. దాంట్లో
మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు, తన ఫీలింగ్స్ని ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. అండ్ ఒక ఎమోషనల్ రీయూనియన్ కూడా జరగబోతుంది త్వరలోనే. ఓకే, బట్ ఎందుకు మీరు ఇవన్నీ అడుగుతారు, వన్ బై వన్ పాయింట్స్ అన్నీ మీరు క్లారిఫై చేసుకుంటూ ఉంటారు మీ పర్సన్కి. ఏమని అంటే అలా నో కాంటాక్ట్లో ఎందుకున్నారు, సెపరేషన్లో ఎందుకున్నారు, అసలు తన లైఫ్లో ఏం జరిగింది, ఇదంతా ఆ కన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం కోసం మీరు అన్నీ అడుగుతారు. మేబీ ఈ విషయాలు కూడా మీతో చెప్పడానికి ఈ పర్సన్ పాస్ట్లో అవాయిడ్ చేసి ఉండొచ్చు మిమ్మల్ని. ఎందుకంటే తన పాస్ట్ మీకు తెలిస్తే తనకి నచ్చదు. అన్ని ఫెయిల్యూర్స్ కోసం మీ దగ్గర డిస్కస్ చేయడం ఈ పర్సన్కి నచ్చదు. బట్ ఇప్పుడు చెప్పాలి మీకు, ఎందుకంటే మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు అన్ని విషయాలు మీతో చెప్పాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఒక ఎమోషనల్ రీయూనియన్ అండ్ ఈ పర్సన్ మీతో కలిసి లైఫ్ షేర్ చేసుకోవడానికి ప్లాన్స్ వేస్తున్నారు. అది కూడా మీతో డిస్కస్ చేస్తారు. అండ్ ట్రావెల్ ప్లాన్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. నాట్ ఓన్లీ ట్రావెల్ ప్లాన్స్, ఈ పర్సన్ మీతో కలిసి హోమ్ షేర్ చేసుకోబోతున్నారు. ఓకే, సో ఈ పర్సన్కి ఉన్న ఇంకొక గిల్ట్ ఫీలింగ్ ఏంటి అని అంటే, అసలు ఇప్పుడు చెప్తారు ఎమోషనల్గా చాలా పాయింట్స్ అయితే మీతో డిస్కస్ చేస్తారు. బట్ ద సేమ్ పాయింట్స్ పాస్ట్లో ఎందుకు చెప్పలేదు మీకు అని కూడా రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఇన్ని రోజులు మీతో నో కాంటాక్ట్లో ఉన్నందుకు కూడా రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఓకే, మీకు అపాలజీ చెప్తారు. అండ్ అగైన్ ఒక న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, బ్రాండ్ న్యూ సైకిల్ ఇన్ దిస్ బ్రాండ్ న్యూ ఇయర్. ఓకే, సో ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో ఒక న్యూ డ్రెస్లో చూస్తారు. ఇప్పుడనే కాదు, పాస్ట్లో కూడా మిమ్మల్ని ఏదైనా ఒక న్యూ డ్రెస్లో చూస్తే ఈ పర్సన్కి జస్ట్ ఎలా అనిపిస్తుందంటే వెంటనే మీ దగ్గరికి రావాలని, వెంటనే మీతో మాట్లాడాలని, తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలని అనిపించేది పాస్ట్లో కూడా. బట్ ఇప్పుడు అవన్నీ కూడా హైడ్ చేస్తూ వచ్చారు. ఎందుకు అంటే సమ్ రీజన్స్ ఉన్నాయి తన లైఫ్లో. బట్ ఇప్పుడు ఇఫ్ సపోజ్ మీరు ఎక్కడైనా ఒక పిక్చర్ పోస్ట్ చేస్తే ఆ పిక్చర్కి అక్కడ రెస్పాన్స్ ఇవ్వరు. ఆ రెస్పాన్స్ డైరెక్ట్గా వచ్చి మీ దగ్గర చెప్తారు. అంత మ్యాగ్నెటిక్ పుల్ అనేది ఉంది ఇప్పుడు మీ ఇద్దరి మధ్య. ఓకే, మీరే షాక్ అవుతారు, అసలు ఈ పర్సన్ ఏంటి ఇంతలా మీరు అనుకున్నట్టుగా ఎలా చేంజ్ అయిపోయారు అని అనుకుంటారు. మీరు ఎలా ఉండాలి ఈ పర్సన్ అని అనుకున్నారో సేమ్ అలానే ఉంటారు ఈ పర్సన్. ఇప్పుడు మీరు మీ పర్సన్కి చెప్పరు నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని, కానీ ఈ పర్సన్ అనుకోకుండా అలా చేంజ్ అయిపోతారు మీకు నచ్చినట్టుగా. ఓకే, దట్ మీన్స్ ఈ పర్సన్ మిమ్మల్ని కేర్ఫుల్గా అనలైజ్ చేశారు ఇన్ ద పాస్ట్. మీకు ఏమి ఇష్టమో ఏమి ఇష్టం ఉండదో ఇదంతా ఈ పర్సన్కి తెలుసు, కానీ అదంతా హైడ్ చేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు అదంతా ఇంప్లిమెంట్ చేస్తారనమాట. మీకు ఎలా ఉంటే నచ్చుతుందో సేమ్ అలానే బిహేవ్ చేస్తారు ఈ పర్సన్. మీరు కూడా చాలా షాక్ అవుతారు అండ్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, దిస్ ఈజ్ అ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఫర్ సమ్ ఆఫ్ యూ. ఇద్దరు ఒకే మూడ్లో ఉంటారు ఇక్కడ ఎప్పుడు చూసినా, కానీ ఇద్దరికి తెలియదు అది. ఓకే, మీరు హ్యాపీగా ఉంటారనుకోండి వితౌట్ ఎనీ రీజన్, అక్కడ మీ పర్సన్ కూడా హ్యాపీగా ఉంటారు. మీరు సాడ్నెస్లో ఉంటే అక్కడ వితౌట్ ఎనీ రీజన్ మీ పర్సన్ సాడ్నెస్లో ఉంటారు. కానీ ఇక్కడ చాలామందికి వస్తున్న డౌట్ ఏంటనంటే, ట్విన్ ఫ్లేమ్స్ ఎప్పుడు మ్యారేజ్ చేసుకుని యాజ్ ఎ కపుల్ లైఫ్ లీడ్ చేస్తారా అని అడుగుతూ ఉంటారు. నో అండి, ఇద్దరికి సెపరేట్ మ్యారేజెస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది కొంతమంది విషయంలో. సో అలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి మీ సెపరేషన్స్కి. ఓకే, సో దిస్ ఈజ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ ఎ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఓకే, సో ఈ న్యూ మూన్ ఎనర్జీస్ అసలు మీ పైన అండ్ మీ పర్సన్ పైన ఎనర్జీస్ ఎలా షిఫ్ట్ అవుతున్నాయి బికాజ్ ఆఫ్ దిస్ న్యూ మూన్ అంటే,
ఎమోషనల్ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇద్దరిలోనూ కూడా. ఓకే, మీరు విదౌట్ ఎనీ రీజన్ మీకు టీయర్స్ వచ్చేస్తూ ఉంటాయి. మీ పాస్ట్ మీరు పదే పదే రివైజ్ చేసుకుంటూ ఉంటున్నారు, అది వదిలేయాలి మీరు. మీ విషయానికి వస్తే మీ దగ్గర ఎక్కువ ఎమోషనల్ ఎనర్జీ కనిపిస్తుంది, లాట్ ఆఫ్ టీయర్స్ అనేవి మీ దగ్గర కనిపిస్తాయి. ఎందుకంటే మీరు డే టైం బిజీ ఉంటున్నారు, లైక్ ఆఫ్టర్ 6 PM మీ ఎనర్జీస్ కంప్లీట్లీ డౌన్ అయిపోతున్నాయి. నైట్ టైం మీరేం చేయలేని పరిస్థితిలో ఉంటున్నారు. అంటే ఇంపార్టెంట్ వర్క్ ఏదైనా ఆఫీస్ వర్క్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా మీరు చేయలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఎందుకంటే మీకు ఇంకా ఆ పాస్ట్ ట్రామా ఏదైతే ఉందో, పాస్ట్ రిలేటెడ్ దట్ ఎమోషనల్ పెయిన్, దట్ పెయిన్ అండ్ ఎగోనీ ఏదైతే ఉందో అది మీరు క్లియర్ చేసుకోలేకపోతున్నారు. లేయర్స్గా అది అబ్జార్బ్ అయిపోయింది మీ బాడీలో అండ్ మీ చక్రాస్లో. సో అది రిలీజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అది ఎలా రిలీజ్ చేయాలి అని అంటే మ్యూజిక్, మెడిటేషన్ అండ్ గో అవుట్ అండ్ హ్యావ్ సమ్ టైమ్ విత్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ టైం హ్యాపీగా స్పెండ్ చేయండి. ఓకే, అలా ఎప్పుడైతే మీకు హ్యాపీనెస్కి ఎక్కువ టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తారో మీకు ఈ పెయిన్ అనేది మర్చిపోవడం స్టార్ట్ చేస్తారు. ఓకే, బట్ ఈ పెయిన్ నుంచి బయటికి రావడానికి కూడా కొన్ని క్రిస్టల్స్ అనేవి ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు ఆ డిప్రెషన్ క్లియర్ చేసుకోవడానికి క్రిస్టల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు ఆర్డర్ చేసుకోవచ్చు. సో మీరు అలా క్లియర్ చేసుకోవచ్చు ఆ పెయిన్ని. ఎప్పుడైతే ఆ పెయిన్ అనేది మీరు క్లియర్ చేసుకుంటారో ఈ హ్యాపీనెస్ని మీరు అబ్జర్వ్ చేసుకోగలరు. ఓకే, సో బట్ మీ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని మీట్ అవుతారో ద సేమ్ మూమెంట్ దే విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. తన పాస్ట్ని కంప్లీట్గా మర్చిపోతారు. ఒక న్యూ వరల్డ్లోకి వెళ్ళినట్టుగా ఫీల్ అవుతారు ఇక్కడ మీ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని పర్సనల్గా కలుస్తారో అప్పుడు. ఓకే, సో మిమ్మల్ని ఇక్కడ ఒక హై ప్రీస్టెస్ ఆర్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూస్తున్నారు. యు ఆర్ వెరీ స్పిరిచువల్, యు ఆర్ వెరీ అబండెంట్ అండ్ వెరీ అబండెంట్ పీపుల్ ఎలా ఉంటారనంటే విత్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్సే ఉంటారు. కానీ మీరు ఆ ఎనర్జీస్ని మీ అంతటి మీరే డిమ్ చేసేసుకుంటున్నారు ఆ లైట్ని. సో అందుకనే మీ పెయిన్ని మీరు వదిలేయండి అండ్ మీ న్యాచురల్ ఎనర్జీస్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, సో సమ్ అబండెన్స్ కూడా ఏదో రాబోతుంది మీకు, సడన్ మనీ ఏదో రాబోతుంది మీకు. ఓకే, సో బట్ అబండెన్స్ విషయానికి వస్తే మనీ ఎంతైతే వస్తుందో మీ దగ్గరికి అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అది ఖర్చు అవ్వకుండా ఉండడానికి కూడా రెమెడీస్ అనేవి ఉంటాయి, అవి కూడా చేసుకోవాలి మీరు. బట్ ఈ మనీ రిలేటెడ్ ఎనర్జీ ఎప్పుడైతే మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుందో ఇక్కడ లాట్ ఆఫ్ ఈవిల్ ఐ అనేది కూడా కనిపిస్తుంది. ఓకే, ఆ ఈవిల్ ఐ అండ్ దట్ పెయిన్ ఇదంతా కూడా మీరు రిలీజ్ చేయాలి అని అంటే మీరు కొన్ని క్రిస్టల్స్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా మ్యూజిక్ వినడం, మెడిటేట్ చేసుకోవడం, స్పిరిచువల్ ప్లేసెస్ని ఎక్కువ విజిట్ చేయడం, హోలీ ప్లేసెస్ని విజిట్ చేయడం అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో హ్యాపీగా టైం స్పెండ్ చేయడం, మీకు ఇష్టమైన ఫుడ్ తినడం, ఇష్టమైన నచ్చిన డ్రెస్సెస్ వేసుకోవడం, ఇలా ప్యాంపర్ యువర్ సెల్ఫ్. అప్పుడు ఈ పాజిటివ్ ఎనర్జీని మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు కంప్లీట్గా. ఓకే, ఒక రేంజ్కి వెళ్ళిపోతారు మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక చేస్తే. లైక్ దిస్ నెగిటివ్ ఎనర్జీని కనుక రిలీజ్ చేసేస్తే కంప్లీట్గా వెరీ పాజిటివ్ లైఫ్ అయితే చూస్తారు మీరు ఎక్స్పెక్ట్ చేయనంత సక్సెస్ వస్తుంది మీ లైఫ్లోకి. ఓకే, జరిగిపోయిన విషయాలే తలుచుకుంటూ ఉంటే ఇంకా నెగిటివిటీని అట్రాక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇట్స్ 14:14 ఆన్ ద క్లాక్ ఈ విషయం చెప్పేటప్పటికి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సిగ్నిఫికెంట్ నంబర్ 14 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 999 with 333 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఓకే, సో
వీడియో ఇంతటితో వదిలేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.